అంటే అంటే జనరల్ గా ఇప్పుడు 3 వీక్స్ జర్నీ, ఈ 3 వీక్స్ లో లైక్ మీ మైండ్ సెట్ ఎలా ఉండింది? బయట జనాలకి ఏ పాయింట్స్ వెళ్తున్నాయి అని మీరు అనుకున్నారు? చాలా పాయింట్స్ వెళ్ళట్లేదని మాకు ఫస్ట్ వీక్ లో అర్థమైంది. ఎందుకంటే ఫస్ట్ వీక్ నామినేషన్స్ తర్వాత చాలా పాయింట్స్ సార్ మాట్లాడలేదు. ఓకే, వెళ్ళట్లేదేమో అనిపించింది. సెకండ్ వీక్ లో కూడా అనిపించింది. ఈ గాజులు, పతివ్రత శిరోమణి అసలు నాకు సార్ మాట్లాడలేదు దాని గురించి. థర్డ్ క్లాస్ దాని గురించి కూడా మాట్లాడలేదు. అసలు ఐడియా ఉందా మీకు? ఎడిటింగ్ లో థర్డ్ క్లాస్ కూడా థర్డ్ క్లాస్ లేదు, గాజులు ఈ పతివ్రత శిరోమణి అది అంత పెద్ద ఇష్యూస్, అంత పెద్ద వర్డ్స్, దాని గురించి టాపిక్ రాలేదు. డామినేషన్ అంతా మీదే ఉంది ఫస్ట్ 3 వీక్స్. మేము ఏం చేసాం డామినేషన్? మీరు మాట్లాడేది ఎందుకంటే లాస్ట్ మనీష్ ఎప్పుడైతే ఎలిమినేట్ అయ్యాడో నెక్స్ట్ ప్రియా డిసైడ్ అయిపోయారు, జనాలు డిసైడ్ అయిపోయారు. అంత ఇరిటేషన్ రావడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? నీకేమనిపించింది? నా గొంతు వల్ల ఒకటైతే కాదు, మేబీ కొన్ని సందర్భాల్లో లైక్ ఇమాన్యుల్ చెప్పినట్లుగా చాలా మంది నోటు దోల ఊరికి ఒక మాట అనేస్తుంది. నోటిదులు అనలేదు, మన ప్రియా అలా మాట్లాడదే, అయ్యో ప్రియా ఎందుకు ఇలా మాట్లాడలేదు. లేదు, ఆయన ఒక పాయింట్ లో కూడా ప్రియా వల్ల కొన్ని చాలా మంది హర్ట్ అయ్యారు అనే పాయింట్ కూడా మెన్షన్ చేసి చెప్పాడు.